ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభుని ఆరాధించి బిడ్డలముగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మన ప్రభుని మనము ఆరాధించుకుందాం. కీర్తనలు 126, కీర్తనలు 126, 126 కీర్తనలు మార్చి చదువుకుందాం. కీర్తనలు 126 మొదటి వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంటను కోసెదరు. ప్రభు సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఈ లోకంలో ప్రభా మేము ఎందుకు పనికి రాని వారమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని నీకు ఉన్నతమైన ప్రేమ చేత మమ్మల్ని వెతికి రక్షించుకున్న నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంత నమ్మదైన దేవుడు నాయనా, మరి నీకు వాక్యం చేత నీ సన్నిధిలో నిలబడి అందించిన నీ బిడ్డల్ని మీరు అభిషేకించి నీ మహిమార్థమై వాడుకుంటున్న ప్రేమను బట్టి వందనాలు. అలాగే నన్ను కూడా నాయన మీరే నీ మహిమార్థం నిలబెట్టుకోండి. నీ బూరగా నీ పనిముట్టుగా నన్ను ఉంచుము ప్రభా, కృప చూపించు. సంఘమును మా ప్రభా అన్ని విధాలుగా ఆత్మీయంగా మీరు బలపరిచి నడిపిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పచ్చు. ఎండ వేడిమి నుండి కూడా కాపాడుతూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు 2వ వచనంలో చివరిలో అంటాడు, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకుంటారు. మనల్ని దేవుడు అన్య జనాంగంలో నుండి రక్షించుకున్నాడు కాబట్టి మరి వీరి కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు అనేది మరి అన్యజనులు చెప్పుకునేలాగున ఈ లోకంలో మనము ప్రభు బిడ్డలముగా ఆయన ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయనను కొనియాడుతూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో యుద్ధములు జరుగుతూ ఉంటున్నాయి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ ఛానల్ వాళ్ళైనా మరి వారందరూ ఒకే మాటను గట్టిగా చెప్తున్నారు. ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడము కష్టం. వారు అన్ని విధాలుగా వారికి ఏముందండి, గెలుపు అనేది జరుగుతుంది. ఎన్ని దేశాలు వాళ్ళ మీదకి వెళ్ళినా ఏం చేసినా కూడా వారు గెలుస్తూ ఉన్నారు అనడానికి గల కారణం ఏంటంటే, దేవుడు వారికి తోడుగా ఉండి వారికి అన్ని విధాలుగా చేసిన సహాయాన్ని బట్టి వారు విజయము పొందుతున్న దాన్ని బట్టి వీరందరూ చెప్పుకుంటున్నారు.
నిజమైనటువంటి ఆ విజయాన్ని చూస్తూ వారు గెలుస్తున్న దాన్ని బట్టి చూసి వీరందరూ కూడా ఏం చేస్తుండ్రు ఇజ్రాయెల్ పట్ల గొప్ప కార్యములు చేసినని. ఆయన వాస్తవానికి కూడా దేవుడుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మనకు గొప్ప రక్షణ ఇచ్చి మనల్ని నడిపించినాడు. మరి అంత గొప్ప దేవుడని మనము మరి అన్ని జనులు చెప్పుకోవాలంటే మనం ఎలా ఉండాలండి? ప్రభు విషయంలో ప్రతి కార్యము నా కుటుంబం పట్ల వ్యక్తిగతంగా అన్నింటిలో ఆయన చేస్తూ ఉన్నాడని మనం ఇతరులకు కనిపించడం ద్వారానే వారు తెలుసుకోగలుగుతారు. నువ్వు ఆయన ఆరాధికుడు కాబట్టి ఈ ఆరాధికునికి మరి నిజమైనటువంటి ఈ ఆరాధన కలిగి మరి తను జీవిస్తూ ప్రభు కొరకై మరి నమ్మకంగా ఉంటూ ఉన్నట్టయితే మన నమ్మకత్వాన్ని బట్టే వారు ప్రభువును తెలుసుకోగలుగుతారు. వీరి కొరకు దేవుడు గొప్ప కార్యం చేసిండని జనులు వాళ్ళు ఏం చేస్తారండి? తెలుసుకోవడానికి కొరకు. నేను దేవుడు మనకు ఆయుష్నిచ్చి బ్రతికిస్తున్నాడంటే నువ్వు నిజమైన ఆరాధికుడు అని ఇతరులకు, నీకు కుటుంబానికి, ఇతరులకు అందరికి కూడా ఏం చేస్తూ రావాలండి? కనపరుస్తూ రావాలి. మనల్ని రక్షించిన దేవుడు మనకు మరి పాపం నుండి విముక్తి కలుగజేసినటువంటి అటు దేవునికి అతి గొప్ప సంతోషముతో మనం ఎప్పటికి కూడా ఎలా ఉండాలటండి? 2వ వచనం అంటాడు, మన నోటి నిండా నవ్వు ఉండాలి. అర్థమైందా అండి? మన నోటి నిండా నవ్వు ఉండాలి. ఎందుకు? మనల్ని విడిపించినాడు దేవుడు, పాపం నుండి విముక్తి కలుగజేశాడు, పాప బంధకాల నుండి దేవుడు విముక్తినిచ్చినాడు. కాబట్టి ఆయన మనం విడుదల, ఇప్పుడు జైల్లో వేయబడిన వారు మీకు అన్ని విధాలుగా మీకు విముక్తి కలిగింది, మీరు రండి బయటికి అంటే వారు వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి స్థితి, వచ్చేటప్పుడు ఉన్నటువంటి స్థితి ఎలా కనిపిస్తుందండి? వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు? వెళ్ళేటప్పుడు మాకు తెలియదు కదా అన్న, పోలే కదా మేము అంటారు, అంతే కదా. అంటే ఏంటంటే వాళ్ళు చాలా బాధల్లో, చాలా వేదన, భయము ఇవన్నీ కలిగి ఉండి వాళ్ళు వెళ్తూ ఉంటారు. మేము అప్పుడు కోర్టు ఏరియాలో పోతున్నప్పుడు జైళ్ళకు కడీలేసి వాళ్ళని తీసుకొని పోతున్నప్పుడు కనబడుతూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ మరి ఏది లేదు, నువ్వు నిర్దోషి అని నిన్ను వదిలిపెడుతున్నామని తెలిసినప్పుడు అప్పుడు వారు ఎలా ఉంటారండి? సంతోషంతో ఉంటారు. వారికి బేడీలు ఉండవు, పోలీసు వారు ఉండరు. వారెంతో సంతోషముగా వారు మరి ఆనందంతో వారి పిల్లల్ని చూడాలని, లేకపోతే సమాజంను చూడాలని వారు ఆనందిస్తూ ఉంటారు. అయితే దేవుడు మనల్ని ఈ పాపపు బంధకాలలో మరి దేవుడు మనల్ని ఉంచాడు మొట్టమొదటిగా ప్రభు నమ్మక ముందు. అయితే ఇట్టి బంధకాల్లో ఉన్న నిన్ను నన్ను
తన కుమారుణ్ణి ఈ లోకానికి నీకు నాకు జమానత్గా, లేకపోతే నిన్ను నన్ను విమోచించుట కొరకే, నిన్ను నన్ను ఆ పాపపు బంధకాల నుండి బయటికి తీసుకొని రావడానికి కొరకే ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడండి? బలిగా అర్పించినాడు. అప్పుడు మనకు ఎన్ని విధాలైనటువంటి విడుదల వచ్చిందంటే, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక మొదటి కొరింథీ మొదటి అధ్యాయము, మొదటి కొరింథీ మొదటి అధ్యాయము, మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో చూడండి 26 నుండి మిమ్మల్ని పిలిచి ఆయన మూలముగా మీరు ఏమై ఉన్నారు? క్రీస్తు యేసునందు ఉన్నారు. 31 దేవుని మూలముగా, దేవుడు మనకు, ఆయన మనల్ని విమోచించి, ఆయన రక్షించి, ఆయన ఏం చేశాడు? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఏమైనాడు? మన దేవుడు మనకు జ్ఞానము, మన జ్ఞానాన్ని కూడా దేవుడు మార్చివేసినాడు. లోకం యొక్క జ్ఞానం ఎట్లుంటుందండి? లోక జ్ఞానం వేరు, మనకంతా కూడా ఏముండండి? లోక జ్ఞానం చేత కూడా మనము బంధించబడ్డాం. దైవికమైన జ్ఞానం లేదు. లోక జ్ఞానం, లోకంలో ఎంతో జ్ఞానం ఉంటుంది మనకు తెలుసు, కానీ దైవికమైన జ్ఞానము కావాలని దేవుడు ఆ లోక జ్ఞానం నుండి నిన్ను నన్ను విమోచించినాడు. మనకు మరి పరలోక సంబంధమైన జ్ఞానం ఇచ్చాడు. ఈ లోక నీతి వేరు, ఆయన నీతి మనకిచ్చాడు. ఈ లోక నీతి ఏంటండి? చీమలు పోతుంటే వాటికి చక్కెర బెల్లం వేయడం, ఆ తర్వాత వస్త్రదానం చేయడం, దాన ధర్మాలు ఈ లోకరీతిగా వాళ్ళకి తోసింది అలా చేయడం అనేది, దాన్ని ఏమంటారండి? నీతి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన నీతి అంతా కూడా మురికి గుడ్డలు లాంటివి అని చెప్తే, ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించినాడు. ఆయన యొక్క నీతిని తర్వాత ఏమిచ్చాడు? పరిశుద్ధత. దేవుడు మనకు ఏమిచ్చండి? మనము అపవిత్రులముగా పట్టుబడ్డాం, చెరలో వేయబడ్డాం, అపవిత్రమైనటువంటి జీవితం. కానీ అక్కడి నుండి దేవుడు ఆయన మనల్ని చెరసాల నుండి విడిపించిన తర్వాత మనకేమిచ్చాడండి? పరిశుద్ధత ఇచ్చాడు, విమోచించినాడు మనల్ని. దేవుడు మనల్ని పరిశుద్ధత అనుగ్రహించి విమోచించినాడు. అంత మాత్రమే కాదు, మొదటి తెస్సలోనికేయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనికేయులు 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధపరిచాడండి. మనల్ని కొంత పరిశుద్ధపరిచాడా? చెప్పండి. సంపూర్ణంగా పరిచాడు. సంపూర్ణంగా ఆయన సంపూర్ణతలో ఉంటుంది. మనమే సగం సగం ఉందామని మనకి ఇష్టం, సంపూర్ణంగా ఉండడానికి ఇష్టం ఉండదు కదా. మనకు ఇది లోక జ్ఞానం అంటారు దాన్ని. దైవిక జ్ఞానం ఏముంటుందంటే దైవికంగానే ఉండాలి సంపూర్ణంగా అని దేవుడిచ్చాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితంగా చేశాడండి మనల్ని. నింద ఉంటే ఎక్కడ ఉంటాము? నింద ఉంటే చెరసాలలో ఉంటాం.
అర్థండి, నింద ఉంటే చెరసాల, జైలు. కానీ ఇప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకేం కలిగిందండి? నిందారహితంగా నిందను తీసేసాడు. ఆ పాప బంధకాల నుండి మనల్ని విమోచించినాడు. ఇప్పుడు ఎంత గొప్ప కార్యం చేసిన ఆయనను కలిగి ఉన్న మనము ఎలా ఉండాలని కోరాడు? 126 రెండవ వచనంలో మన నోటి నిండా ఏముండాలండి? నవ్వు ఉండాలి. అది మన నోటి నిండా నవ్వు ఉండాలి. ఈ నవ్వు ఎవరిచ్చారు? లోకరీతిగా నవ్వు కాదు. లోకంలో అన్నీ ఉన్నాయని కలుగు, మన అంతరంగంలో దేవుడు మనకిచ్చిన విమోచన, దీన్ని బట్టి మనము ఎలా ఉండాలంటే నవ్వు ఉండేటువంటి మన నాలుక ఒకవేళ ఈ లోకంలో వాళ్ళు నిన్ను గురించి చెప్పినా చెప్పకపోయినా నీవు మాత్రం ఎలా ఉండాలంటే ఆనందగానముతో నింపబడి, ఆనందముతో నింపబడి నీవు ఈ లోకంలో ప్రభు బిడ్డగా జీవించాలి. ప్రభు మనల్ని ఏం చేశాడండి? నన్ను విమోచించిన దాంట్లో ఎన్ని ఉన్నాయి? ఆయన దైవ సంబంధమైన జ్ఞానంతో నింపాడు. ఆ తర్వాత నీతితో, పరిశుద్ధతతో మనల్ని విమోచించి ఈ రీతిగా నిలబెట్టాడు. ఇవి ఆయన ఇచ్చాడండి. ఇవి చెరసాలలో ఉన్న వారికి ఇవ్వబడదు. చెరసాల నుండి విడిపించిన తర్వాత విడిపించి నీకు ఇవన్నీ ఇచ్చాడు. అర్థమైందా అండి? కాబట్టి దేవుణ్ణి ఈ గొప్ప కార్యములు నీ ద్వారా ఇతరులు తెలుసుకోవడానికి కొరకై మనం సాక్షులముగా ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. మనకేమిచ్చాడు దేవుడు? సాక్ష్యము కలిగి మనకు ఈ లోక జ్ఞానం నుండి తీసివేసి, ఇప్పుడు చూడండి, అదే 1 కొరింథీయులు రాసిన పత్రికల్లోనే 20వ వచనం ఏమని చూడండి. చాలు. ఒకవేళ ఈ లోక జ్ఞానంతో నేను అలానే జీవిస్తూ ఉన్నట్టయితే దైవికమైన రీతిలో దేవుని దృష్టిలో దేవుడు చేసేది ఏంటంటే ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో ఏం చేశాడటండి? చెప్పండి. వెర్రివారు, వెర్రితనం. అయితే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి దైవికమైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినాడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంటే 2:3 చూడండి. 2:3 చాలు. దేవుని బిడ్డలకు దేవుడు ఏమి ఇస్తున్నాడండి? ఆనందించు. దేనిలో మనం ఆనందిస్తాం? ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యమే ధర్మశాస్త్రము. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు ఏముంటుందండి? గొప్ప సంతోషం, ఆనందం. నాకు వాక్యం ఉంది. మీకు తెలుసా దేవుని యొక్క వాక్యము ప్రతి వారికి ఎంత ప్రాముఖ్యమైనది అని తెలవడానికి అటువంటి ఆ రుచి మరి అంతకుముందు తెలియదు. అంతకుముందుకు ఎలా ఉండంటే బైబిల్ ప్రింట్ చేయబడినటువంటి ఆ బైబిల్ ప్రింట్ దాంట్లో చాలా ఉండేదట. అప్పట్లో అలాగనే ఉండేదట. అర్థమైందండి? అలాగా ఉండేది. ఎప్పుడంటే అన్ని జనాంగం నుండి
ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎవరిని? భక్సింగ్ గారిని ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు ఆయన యొక్క సహవాసంలో ఆయన వెంబడిస్తూ ఆయన సహవాసానికి వెళ్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరికి బైబిల్ యొక్క రుచి తెలియజేసినప్పుడు అప్పుడు ఏమైనాయంటే బైబిల్ ప్రింట్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్స్ అన్నీ కూడా ఏమైనాయట, అందరూ కొనుక్కున్నారు, చదవడం ప్రారంభించారు. నేను కూడా చెప్తాను, నేను ఉన్న అదే అంటే పెంతెకోస్తులో ఉన్నప్పుడు సపోర్ట్లు కొట్టుడు, ఎగురుడు దుంకుడు గవే నేర్పించారు, కానీ బైబిల్ గురించి ఎక్కువగా. బాప్టిస్ట్లో ఉన్నప్పుడు కూడా అవే అధికారం కాంక్ష వీటన్నిటితో బ్రతికాను. కానీ దేవుని వాక్యము యొక్క శ్రద్ధ, దేవుని వాక్యం కొరకైనటువంటి చదవడము, ఈ ఆసక్తి అనేది ఎప్పుడు మరి ఇక్కడ కలిగింది సహవాసంలో. మనం అనుకుంటాం సహవాస దోషం అంటారు కదా, ఏమంటారు చెప్పరు. పిల్లలు మీరు పిల్లలు మీరు ఇటు చూడండి అమ్మా, మిమ్మల్ని పెద్దలు చూస్తున్నారు, మిమ్మల్ని మీ ఆట అంతా మీరు అటు చూడకుండా చేయకుండా ఉన్నదే కొద్దిసేపు వాక్యం వినని అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నేను కూడా రక్షింపబడిన తర్వాత ఎప్పుడైతే నేను హెబ్రోన్ నుండి వచ్చానో వెంటనే నెల్ డౌన్ మోకరించి దేవుని వాక్యం చదవడము నేర్చుకున్నాను. అర్థమైందా అండి? ఎవరో చెప్పినట్టుగా దేవుడు నన్ను విమోచించిన ఆ దేవుడు నాకు ఎందుకంటే నన్ను ఏర్పరచుకున్నాడు, అటు వాక్యాన్ని దేవుడిచ్చినాడు. అప్పుడు దేవుని వాక్యము ఈ చదవడం ద్వారా మనకి ఏం కలుగుతుందండి? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుగా మనం ఉంటామట. అర్థమైందండి? ఇక్కడ దుంకి అక్కడ దుంకి ఇట్లా ఉండోళ్ళకు ఫలం ఉండదు, వాళ్ళు ఉత్తగానే వేస్ట్గా తిరుగుతారు అంతే. కానీ దేవుని యొక్క వాక్యంలో ఫలించేటువంటి వారు ఎవరంటే మరి దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానిస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంటుంది, అతడు చేయనిదంతా సఫలమవుతుంది. తర్వాత ఏమని ఇప్పుడు వాక్యం చదవకుండా ఇష్టానుసారంగా లోకరీతిగా లేకపోతే ఇక్కడ ఇది బాగుంది, అక్కడ అది బాగుంది, అక్కడ ఎక్కడ తిరిగే వాళ్ళు ఎలా ఉంటారంటే 4వ వచనంలో దుష్టులు ఆలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టుగా తయారవుతారు. అర్థమైందా అండి? నువ్వు గట్టి విత్తనముగా ఉంటేనే నువ్వేం చేయబడతావు? దేవుని కొరకు మరి నిలబడడానికి నీలో గట్టితనం వస్తుంది, అవునా కదా? దేవుని కొరకు నిలబడాలంటే మనలో ఏం కావాలి? గట్టి విత్తనము కావాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో అనుకుంటా, ఆయన ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలు ఉంది, ఆ తర్వాత జల్లిస్తూ ఉన్నాడని కూడా ఉంది ఎక్కడ నేను బహుశా. కాబట్టి మీరు ప్రభు యొక్క బిడ్డలముగా సరే ఇక్కడ 3వ వచనంలో ఉంది, చదవండి. ఆయన చేట ఏ వచనం అది? 3:12 చూడండి. ఆయన చేట అంటే తెలుసు కదండి, కొంతమందికి తెలుసు అనుకుంటా. కొంతమంది తెలుసా? అందరికి తెలుసా? పెద్దోళ్ళకి మీకు తెలుసా? ఇదంటే బుక్ భాష ఇది. చాట అంటేనేమో తెలుస్తుంది. తర్వాత ఆయన చేట, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో దేన్ని కాలుస్తాడు అండి? పొట్టును కాలుస్తాడు. అయ్యో మరి పొట్టును కాలవడానికి మనకింది చెప్పాలా అనుకోవచ్చు. ఇలా ఉంటే పొట్టుగా అవుతారు, మీరు పొట్టుగా ఉంటారు, పొట్టులాగా. పొట్టును ఇప్పుడు చూడండి, భౌతికమైన దాంట్లో మనం ఆనందిస్తూ, భౌతికమైన దాంట్లో మనము సంతోషపడుతూ, భౌతికమైన జ్ఞానాన్ని కలిగి ఉంటే మాత్రము నీవు పొట్టువే. అయితే మనం ఏం కలిగి ఉండాలంటండి?
దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ఉంటే దేవుని కొరకైనటువంటి ఆశ నీలో ఉంటుంది. మనము పొట్టులాగా పెరగకూడదు. మనకు దేవుడు వయసునిచ్చినాడు, దినములు ఇస్తున్నాడు, వాక్యాన్ని మన చేతిలో ఉంచినాడు. నువ్వు పొట్టుగా తయారైనవు దేవుని దగ్గరికి పోయేసరికి లెక్క అడిగితే అది నీ దౌర్భాగ్యమే. నేను అడుగుతాడు, నేను ఇంత సమయం ఇచ్చానయ్యా, నేను నీకు ఇంత నీ చేతిలో నీ యొక్క భాషలో నేను నీకు దేవుని వాక్యాన్ని నేను ఇచ్చాను, నువ్వు ఎలా అవుతావు ఈ పొట్టులాగా అంటే, ప్రభువా నాకు మొబైల్ కూడా ఇచ్చినావు, నువ్వు ఆ మొబైల్లోనే ఎప్పుడు చూడు దాంట్లోనే 24 గంటలు నేను గడుపుతున్నాను. మరి అలా చేయకూడదు కదా. అలా చేయకూడదని లోక జ్ఞానులు కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కువగా నీ మొబైల్ను నువ్వు వాడకూడదు, తల వంచి వాడకూడదు. తల వంచి వాడితే అప్పుడేమో ముసలలో వంగేదట, తల ఇట్లా కట్టెపట్టుకొని. కాబట్టి నువ్వు యవ్వన ప్రాయంలో కూడా నీ తల వంగిపోతుంది, జాగ్రత్త అంటే మనం వింటున్నామా? కాబట్టి దేవునికి వాక్యంలో కొరకై మనము ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమ 12లో ఒక మాట ఉంది ఏంటంటే 11లో ఏముంది? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మనం ఏం చేయాలండి? మనల్ని దేవుడు రక్షించుకున్నాడు, మనల్ని చెరసాలలో నుండి విమోచించినాడు. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆసక్తి విషయంలో ఎలా ఉండదట? మాంద్యులుగా ఉండకూడదు. ఏదో చూద్దాంలే, ఏదో చేద్దాంలే అన్నట్టుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు అలా ఉంటే నిన్ను చూస్తారు, అన్నిళ్ళు చూసి నీలో ఏ గొప్ప కార్యం లేదుగా, నువ్వు మాలాగానే ఉన్నావు కదా అంటాడు. నీవు మాలాగానే ఉంటున్నావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తర్వాత ఏమన్నాడు? కాక ఆత్మయందు మనం ఏమై ఉండాలటండి? తీవ్రత గలవారై ఉండాలి. ఆత్మయందు తీవ్రత. ఎవరిని సేవించడానికి? ప్రభువును సేవించడానికి. అందుకొరకు నిన్ను రక్షించుకున్నాడు, అందుకొరకు లోకంలో నుండి నిన్ను రక్షించుకున్నాడు. జ్ఞానులు ఎంతోమంది ఉన్నారండి. వారందరికంటే నిన్నెందుకు రక్షించుకున్నాడు ఆయన? నిన్నెందుకు ఏర్పరచుకున్నాడంటే, నీవు పౌలు గురించి ప్రభువు చెప్తాడు. ఆయన ఏర్పరచుకున్నప్పుడే పౌలు గురించి ఏమని చెప్తాడండి? ఆయన ఏర్పరచుకున్నప్పుడే చెప్తాడు. ఏమని చెప్తాడు ఆయన గురించి? లేలే అన్యజనుల మధ్యలో ఈయన ధైర్యంగా వెళ్ళి నా కొరకే జీవించగలడు అని ప్రభువే చెప్పాడు. అట్లా చెప్పాడు. అప్పుడు ఆయన ఎప్పుడైతే రక్షింపడ్డాడో అప్పటి నుండి ఏం చేశాడంటే, ఆయన వెంటనే ప్రభు వాక్యం ప్రభు ఎడల చాలా ఆసక్తి కలిగి, ఆత్మయందు తీవ్రత కలిగి కదండి, ఆత్మయందు తీవ్రత గలవాడై ప్రభువుని ఏం చేశాడు? సేవిస్తూ వచ్చాడు. నువ్వు రక్షింపబడి ఎంతకాలం అయింది? ప్రభు కొరకై ఎంత తీవ్రత నీలో ఉంటుంది? ఆయన ఆరాధించిన కొరకై, ఆయన సాక్ష్యంగా జీవించిన కొరకై మనము ఈ లోకంలో అలాగుంటూ రావాలని ప్రభు నిన్ను నన్ను లోకంలో నుండి రక్షించుకున్నాడు. చేట ఏం చేస్తుందండి? తూర్పాల పడుతుంది. ఇప్పుడు తూర్పాల లేదు మనకు, తూర్పాలు అసలే లేవు ఇప్పుడు. అంటే ఊర్లలో ఉండొచ్చు బహుశా, కానీ మన దగ్గర సిటీలో కదండి. అయితే ఈ తూర్పాలు పట్టినప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళాను ప్రభువా, గుడికి వెళ్ళాను, అది చేశాను, అంత చేశాను అని అంటే, మరి ఆయన తూర్పాలు పట్టినప్పుడు మరి నువ్వు గట్టిగుంటావో కొట్టుకుపోతావో తెలియదు అని చెప్పాడు ఆయన. తూర్పాలు పడతాడు ఆయన. అప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? గట్టిగా ఉండాలంటే. గట్టిగా ఉండాలంటే ఏం చేయాలంటే, గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఆసక్తితో ప్రభువు సేవించు, ఆశ కలిగి ఉండు, ప్రభు కొరకే నీవు జీవించు, ప్రభువుని ఆరాధించు, నీ సమయాన్ని ఆయనకి ఇవ్వు. ఇలా చేయడం ద్వారా నువ్వేమైపోతావు అంటే, ప్రభుకు ఏమైపోతావు? నువ్వు ఒక గట్టి విత్తనంలాగా నువ్వు తయారవుతావు. అర్థమైందండి? నువ్వు గట్టి విత్తనంలాగా తయారు కావడానికి ఇప్పుడు ఉన్నటువంటి 40 రోజులు ఉపవాసం ఉంటే నువ్వు తయారు కావు.
ఉమ్. లేకపోతే ఇంకేమో చేస్తే ఇవన్నీ పాటిస్తూ ఉంటే నువ్వేం కావు. నీ గట్టితనము నీలో, మీరు భక్తులను ఎవరినైనా చూడండి, వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని బాగా ఆసక్తితో, చాలా రక్షణలోనికి దేవుడు ఒకరిని వాడుకుంటాడు. మనం రక్షింపబడతాం వాళ్ళ ద్వారా, ప్రార్థన, వాళ్ళ యొక్క వాక్యము అప్పటికప్పుడు మనం ఒప్పుకున్నాం. కానీ ఎదుగుదలలో నీకు నీవుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని వాక్యానికి సమయం ఇస్తూ ఉన్నప్పుడు మాత్రమే, మరి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు మాత్రం మనం ఏం చేయగలుగుతామో, ఆత్మీయంగా ఎదగగలుగుతాం. అర్థమైందా అండి? అయితే దేవుడు ఇప్పుడు చెప్పాడు కదా, మీరు అది ఒక వచనాన్ని క్లియర్గా చెప్పాడు. అదే ఇంతకుముందు చదివిన రోమాలో ఏమన్నాడు, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండొద్దు అని చెప్పాడు. అంతే. దానికి ఇంకేమన్నా పెద్ద బహిరంగ సభ పెట్టి నీకు చెప్పాలా? చెప్పండి. కొంతమంది అట్లే ఉంటారు, అల్ప విశ్వాసులు అలాగనే ఉంటారు. అలా చెప్పిన అప్పుడు చెప్పిన కానీ మారుతారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీకు ఆసక్తి విషయంలో నువ్వు మాంద్యులుగా ఉండకూడదు. డాక్టర్ ఏదైనా తినొద్దని చెప్తే, అది తింటే నీకు ఇది అవుతుంది అని చెప్తే నువ్వు తింటావా? చెప్పు. అస్సలే తినమే, సచ్చినా తినము కదా దాన్ని. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు సోమరు అయిపోతున్నావు, నీ సమయాన్ని మొబైల్లో గడుపుతున్నావు, నువ్వు సమయాన్ని వేస్ట్గా చేస్తున్నావు, ఆసక్తిలో, నా విషయంలో ఆసక్తి మాంద్యమైపోతుంది. కాబట్టి జాగ్రత్త. అదే 2వ వరుసలో ఏం చెప్పాడంటే, ప్రభు విషయమై ఆత్మయందు మీరు ఏమై ఉండాలట, తీవ్రత గలవారై ప్రభువును సేవించండి, ఆరాధించండి. మీ నోటి నిండా నవ్వు ఉండాలి, అంతే. మీలో ఆనందం కనబడాలి. ఏది ఉన్నా లేకపోయినా ఆనందం కావాలి. అది ఇచ్చాడు దేవుడు నీకు, అది నీకు ఇచ్చాడు. నీ ఆస్తి పోతుంది, నీ బంధువులు పోతారు, ఎవరైనా పోతారండి ఈ లోకంలో, కానీ ఆయన ఇచ్చిన ఆనందము పోదు. కాబట్టి ఆ ఆనందములో ప్రభువును మనము కలిగి ఉండి మన ప్రభువును మనము వెంబడించాలి, ఆరాధించాలి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వీరి విషయము అన్యులు చెప్పుకొని వారు గొప్ప కార్యములు చేస్తున్నాడు వీరికి అని చెప్పుకోవాలట. ఎవరిని చూసి? నన్ను చూసి, నన్ను చూసి ఏం చేయాలి? దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడని. దేనికి నువ్వు మరి అన్యులకు లేకపోతే ఇతరులకు ప్రభు బిడ్డ కాదని ఏర్పరచకూడదు, కనబడకూడదు. ప్రభుకు మనకు సాక్షులుగా ఉండాలి. ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తూ రావాలి. ఆయన ఆత్మీయందు మనం తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి, అంతే. ఈ వచనం ఒకటే బాగా కంఠం చేసుకుని దాని ప్రకారమే నువ్వు వెళ్ళు. ఆసక్తి విషయంలో ఏమై ఉండొద్దు, మాందులుగా ఉండొద్దు. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి, అంతే. ఎలా వస్తుంది ప్రభు ఆ తీవ్రత అంటే, కీర్తనలు 1వ అధ్యాయం 2-3 వచనాలు దాని చదువు బాగాను, నీకు వచ్చేస్తుంది. నేను ఎవరు ఆపలేరు నీ ఆనందమును, నీ సంతోషమును. అర్థమైందండి? మనము ప్రభు కొరకు స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఒక శాస్త్రం ఉంది కదా, తుమ్మితే ఊసిపోయే ముక్కు ద్వారా ఉండవద్దు, అట్లా ఉండవద్దు. మనం ఎట్లా ఉంటామండి, తుమ్మితే ఊసిపోతే ముక్కు అన్నట్టు ఉంటారు కదా, అట్లుండొద్దు. విశ్వాసంలో ప్రభు కొరకై స్ట్రాంగ్గా, వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఎంతగా ఆనందిస్తున్నారు వారు, ఎంతగా ఏమున్నా లేకపోయినా వారిని విజయం వారిని ఓడించడానికి ఎవరికి చేత కావట్లేదు. అంత గొప్ప కార్యాన్ని వారికి దేవుడిచ్చాడు. అలాగుండాలి మనం. అలా ఎప్పుడు వస్తుందండి? ఆత్మయందు తీవ్రత గలవారై ఉండి ప్రభుని మనం ఏం చేయాలా? సేవించాలి. ముందుమా ఉడుదుమా అన్నట్టు ఉండకూడదు. ప్రభు కొరకు నువ్వు ఉండు, నువ్వెక్కడున్నా పర్లే. అర్థమైందా? కాబట్టి ప్రభు ఆ రీతిగా మన కొరకై, మనం రక్షించే కొరకై నన్ను చెరసాల నుండి విమోచించి నీకు జ్ఞానము, పరిశుద్ధత, మరి వివేకము, ఆ తర్వాత విమోచన, ఇవన్నీ అనుగ్రహించిన ఆ ప్రభుని మనము హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. ప్రభుని ఆరాధించుకుందాం.